ఏపీ శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య మాటల మంటలు రేగాయి. వైసీపీ కౌంటర్, టీడీపీ కౌంటర్ అటాక్ తో సభ హోరెత్తిపోయింది. గవర్నర్ ప్రసంగంలో తప్పులు చెప్పించారని వైసీపీ ఆరోపించింది. ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్దాలు చెప్పారన్నారు. ఇస్తామని మాత్రమే చెప్పామని లోకేష్ కౌంటర్ ఇచ్చారు. తర్వాత పీఆర్సీ చైర్మన్ ను బెదిరించారని, వైస్ ఛాన్సలర్లను బెదిరించారని వైసీపీ ఆరోపించింది. దీనికి మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఆధారాలు ఇవ్వనండి. ఒకటైనా ప్రూఫ్ ఉండాలి కదా సార్. రాంగోపాల్ రెడ్డి గారు ఎంక్వైరీ చేసాక సిద్ధంగా ఉన్నా. ఎంక్వైరీ చేస్తా, 100% వేస్తా. ఎంక్వైరీ ఆర్డర్ చేస్తా. రాంగోపాల్ రెడ్డి ల్యాప్టాప్ నా దగ్గర ఉంది, గ్రీన్ చెప్పిస్తా. రాంగోపాల్ రెడ్డి గారు ఒక్క ఆధారాలు కూడా మీరు ఎంక్వైరీ చేసినట్టు ఏంటి సార్ ఇది? అంటే మీరు ఎదంటే ఆరోపణలు చేస్తారు. ఎట్లవుతుంది అధ్యక్ష? ఆయన ఏమన్నారు? ఎవరో బెదిరించారు, భయపడిచ్చారు, వాళ్ళు రాజీనామా చేసి పారిపోయారు అన్నాడు. అవునా? ఎవరు చెప్పారు మీకు అది? ఎవరు చెప్పారు అధ్యక్ష? గౌరవ సభ్యుడు ఎవరు చెప్పారు చెప్పండి. మాజీ బీసీ గారు ఫోన్ చేశారా? వాట్సాప్ మెసేజ్ పెట్టారు చెప్పండి. మీలాగా ఫోన్ ట్యాపింగ్ నేను చేయం కదా, పెట్టమనండి, వివరాలు ఇవ్వనండి. ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఐ ప్రామిస్. ఎల్ఓపి గారికి నేను ప్రామిస్ ఇస్తున్నా, ఐ విల్ టేక్ యాక్షన్. ఆధారాలు ఇవ్వనండి సార్. ఏదో ఇవ్వనండి, ఒక ఆధారాలు ఇచ్చి ఫలానా వ్యక్తి అనిత గారు ఫోన్ చేశారు, లోకేష్ ఫోన్ చేశారు, స్వామి గారు ఫోన్ చేశారు, ఏదో ఉండాలి కదా. లేకుండా సింపుల్ గా ఇట్లా ఏదో సృష్టించి ఎవడో రాజీనామా చేయమన్నాడు. ఏంటి సార్ ఇది? మీరు కూడా పెద్దలు, ఎన్నోసార్లు మంత్రిగా చేశారు ఎల్ఓపి గారు. యూఆర్ వెరీ సీనియర్ లీడర్. లోకేష్ గారు దిస్ నాట్ ఫేర్. ప్లీజ్ క్లోజ్ చేయండి. ముందుకెళ్ళండి. సరే, ముందుకెళ్ళండి. నేను వెళ్ళిపోతున్నాను సార్. యాక్చువల్గా సార్ సబ్జెక్ట్ లో ముందుకెళ్ళమని సబ్జెక్ట్ లో ముందుకెళ్ళమని సార్. ఒక్క నిమిషం సార్. నేను మీరు వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు. నేను ఒకటే చెప్తున్నాను సార్. 19 మంది వైస్ ఛాన్సలర్లలో ఒకేసారి 17 మంది వైస్ ఛాన్సలర్ చెప్పండి సార్. 17 చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా క్లోజ్ చేయండి. ముందుకెళ్ళండి. ఒక్క మాట ఆన్సర్ సార్. వెనక్కి వెళ్ళండి. హలో, 19 మంది వైస్ ఛాన్సలర్లు మీరు ముందుకెళ్ళకపోతే సభను డిస్కస్ క్లోజ్ చేస్తా. లేదు, అయిపోయింది సార్. మీరు ముందుకెళ్ళకపోతే డిస్కషన్ క్లోజ్ చేస్తా. నేను కాంట్రవర్సీ అసలు మాట్లాడట్లేదు సార్. నేను ఫ్యాక్ట్స్ సార్. జగన్మోహన్ రెడ్డి బంధువులు, జగన్మోహన్ రెడ్డి మేనత్త కోడళ్ళు వీళ్ళంతా కలిసి వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారని చెప్పి వాళ్ళు నైతిక బాధ్యత వహించి ఈ ఓటమి మాది గారి బాధ్యత అని చెప్పి రాజీనామా చేశారు. వాళ్ళు ఎవరు బెదిరించిందే కాదు అది. ఎవరా మీ ఆచార్య అదే రామ్ గోపాల్ రెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి గారు మీకు నేను దయచేసి వినండి. చంద్రశేఖర్ రెడ్డి గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు మీకు నేను అవకాశం ఇవ్వలేదు. మీరు హౌస్ ఈజ్ ఎగ్జైన్ ఫర్ 5 minutes. రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష. ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ అధ్యక్ష నిరూపించుకోనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్, ఐఎమ్ ఛాలెంజింగ్ ఇన్ దిస్ హౌస్. నిరూపించుకోనండి ఎవరు బెదిరించారు, నిరూపించుకోనండి. ఇప్పుడు
ఎవరు బెదిరించారబ్బా? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. అధ్యక్ష, ఇదే సత్యదూరం మాటలు. ఏపీఎస్సీ చైర్మన్ అందరూ తప్పులు చేశారంటే రాజీనామా చేసి పారిపోయారు. మేము ఎక్కడ? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్. నిరూపించండి. ఉచ్చ మారతం కాదు. నేను అధ్యక్ష కూర్చోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నో అధ్యక్ష, గౌరవ సభ్యులు నేను ఛాలెంజ్ చేస్తా. నిరూపించాలి హౌస్ లో అధ్యక్ష. మీ ద్వారా ఛాలెంజింగ్ ద మెంబర్. దిస్ నాట్ కరెక్ట్. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ కి తాళాలు వేశారు. కూర్చోండి. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లో రాని కూడా చేశారు. లోకేష్ గారు మాట్లాడుతున్నారు, మీరు కూర్చోండి. నేను నిరూపించాలి అధ్యక్ష. కూర్చోండి. చెప్పారు తోట త్రిమూర్తుల గారికి మీకు సెలెక్టివ్ హియరింగ్ అనుకుంటా. బెదిరించాం, భయపడిచ్చాం, బయటికి పంపించాను. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఆధారాలు పెట్టండి.